జీవితం ఎవరితోనైతే సరదా ఆడిందో అలాంటి వ్యక్తులు వీళ్లు. ఒక వ్యక్తి ప్యాడిల్ బోటింగ్ చేయాలనుకున్నాడు. దీని గురించి ఇంటర్నెట్లో వెతికాడు. తన కోసం, తన కుటుంబం కోసం ప్యాడిల్ బోట్లు కొన్నాడు. తరువాత దగ్గర్లోని బీచ్ కి చేరుకున్నాడు. కాని అతనికి ఈత రాదన్న విషయం, లైఫ్ జాకెట్ కూడా కొనుక్కోలేదన్న విషయం మర్చిపోయాడు. నీటిలో అలలు రావడం మొదలయ్యాయి. వెంటనే తిరిగి ఒడ్డుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని బోట్ నుండి జారిపడ్డాడు. లైఫ్ జాకెట్ లేకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఒక వ్యక్తి కారు నడుపుతూనే స్పృహ కోల్పోయాడు మరియు అతని ఇంటిని ఢీకొన్నాడు. అక్కడ నివసిస్తున్న అమ్మాయి వెంటనే ఫైర్ బ్రిగేడ్ కు ఫోన్ చేసింది. అతను కారు నడుపుతూ నిద్రపోయి ఉంటాడని వారు భావించారు. అతని కారు తెరిచిన వెంటనే దాని లోపల నుండి మండుతున్న బొగ్గులు బయటపడ్డాయి. నిజానికి ఆ వ్యక్తి మండుతున్న బొగ్గులను కారు లోపల ఉంచాడు మరియు పొగ కారణంగా అతను స్పృహ కోల్పోయాడు. అలాగే బ్రిటన్లో ఒక వ్యక్తి కాఫీ పౌడర్ కొన్నాడు. కానీ కొలవడానికి అతనికి ఏ కప్పు దొరకలేదు. దాంతో అతను సొంతంగా లెక్కలు వేసి 300 గ్రాముల కాఫీ పౌడర్ ని తయారు చేసుకుని తాగేశాడు. అది 200 కప్పుల కాఫీ అవుతుంది. తాగిన ఒక నిమిషంలోనే అతను పై లోకానికి చేరుకున్నాడు. ఒక వ్యక్తి తన సొంత ప్రోటీన్ పౌడర్ ను ప్రారంభించాడు. దాని ప్రకటన కోసం అతను ప్రోటీన్ తిని రైలు ముందు పరిగెత్తాలి. కానీ పోలీసులు అతన్ని నిరాకరించాడు. దాంతో అతను వెనుక మార్గం నుండి వెళ్లిపోయాడు. అతను వేరే ట్రాక్ పై పరుగెడితే కెమెరాలో తెలియదని అనుకున్నాడు. కానీ పరుగెత్తుకుంటూ వెళ్తుండగా ఆ 2 ట్రాకులు ముందుకు వెళ్లి కలుస్తున్నాయి.